గాజువాక నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గాజువాకలో గల వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి భవిష్యత్తులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కొత్త గాజువాక రాజీవ్ మార్గాన్ని 100 అడుగుల రోడ్డు నిర్మాణం చేయాలని, సెంట్రల్ ఐలాండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే దీర్ఘకాలంగా 75, 76, 71, 73 వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి క్లోజ్డ్ డంపింగ్ ఏర్పాటు చేసి ప్రజలను అపరిశుభ్రత కాలుష్యం నుండి కాపాడాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి తగిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాంటిది భూగర్భ జలాల్లో కూడా వాటర్ తీసుకోవడం కూడా అవసరం. ఎంతో లోతు రోజు కానీ 15-20 అడుగులు పడితే కానీ అండి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని గాజువాకలో ఉన్నటువంటి పలు సమస్యల పైన వారికి చూపించడానికి తీసుకురావడం జరిగిందండి. ఇందులో కార్పొరేటర్స్ అందరూ కూడా ఉన్నారు, సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గాజువాకలో 76వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్, ఆ డంపింగ్ యార్డ్ అది ఓపెన్ యార్డ్ కింద ఉండడం వల్ల వారు ఏ పద్ధతిలో అయితే చేయాలో ఆ పద్ధతిలో చేయకపోవడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి దుర్వాసన రావడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడడం, అక్కడ వాల్యూస్ పడిపోవడం, అంటే ఏవైతే ఆ హౌస్ సైట్ లో ఒక విలువ కానీ, అలాగే అనేక మంది అనారోగ్యం పాలవడం కానీ, ఆ నోవస్ అని పెద్ద స్ట్రక్చర్ కట్టారు వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం కానీ ఇబ్బందిని పడుతున్నటువంటి తరుణంలో ఏదైతే ముందు డంపింగ్ యార్డ్ పెట్టారో, అంటే మాట ఇచ్చి పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ ఉందో ఆ మాట ప్రకారంగా అది పూర్తిగా క్లోజ్ చేయడం అంటే ఏంటంటే ఎన్క్లోజ్డ్ అంటే మొత్తం షెడ్ కట్టి ఆ షెడ్ లో పూర్తిగా చేయాల్సినటువంటిది, అంటే ఎక్కడ కూడా బయట కనిపించకూడదు. ఇక్కడ ఏమైందంటే అక్కడ ఓపెన్ డంప్ యార్డ్ అవడం వల్ల ఈ దుర్వాసన వస్తుంది కనుక మొట్టమొదటిగా అది 20 కోట్లు పెట్టి అది పూర్తి క్లోజ్డ్ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పేసి మరి తెలియజేయడం జరిగింది. లేని పక్షంలో ఇక్కడ నుంచి అది తరలించాలి అని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా గాజువాకలో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ సంబంధించి అటు జింక్ గేట్ నుంచి నీటేనింగ్ బొమ్మ వరకు కానీ, అలాగే అక్కడ నీటేనింగ్ బొమ్మ నుంచి అటు గంగవరం పోర్టు వరకు కానీ, పోర్టు నుంచి మళ్ళీ జగ్గు జంక్షన్ వరకు కానీ సర్వీస్ రోడ్స్ వేయాలి. దానివల్ల ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ గంగవరం పోర్టు నుంచి వచ్చినటువంటి లారీలు అక్కడ నించుండిపోయి